సార్ వాణి రెఫర్ చేసిన అతను వచ్చాడు సార్. ఆల్రెడీ బాగా తలనొప్పిగా ఉందిరా. కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళి ఓపిక లేదు. అతన్నే ఇక్కడే రమ్మను. అలాగే నాకు ట్యాబ్లెట్ తీసుకురా. ఓకే సార్. సార్ మేనేజర్ పిలుస్తున్నారు. వస్తున్నా. మే కమిన్ సార్. ఎస్ కమిన్. సర్టిఫికేట్స్. ఏంటి గడ్డ మెచ్చో, జాబ్ వస్తే కానీ తీనని చెప్పి మొక్కున్నావా? నాగరాజు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ 2 minutes. ఐఎమ్ రియల్లీ హ్యావింగ్ ఏ వెరీ బ్యాడ్ హెడేక్. ఓకే సార్. ట్యాబ్లెట్. అక్క అక్క ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. అక్క పిచ్చి పిచ్చి పని లేదు. మరి డోర్తి డోర్తి అక్క మర్యాదగా డోర్ తీస్తావా తీవా? హే, ఆర్ యూ ఓకే? ఏమైంది సడన్గా నీకు అంత చోటు పడుతుంది? అక్క ఆపక్క అక్క, నాకు నీ తప్ప ఎవరున్నారు? అక్క అక్క డోర్తి అక్క. హలో. హే వాడా మ్యాన్, ఆర్ యూ ఓకే? ఏందో ఇడ. నీకే కానీ వెనక నే కాపాడుకుంటా. సార్ ఏం సార్ సౌండ్? రావద్దు, చంపేసాను ఒకటిక. మా అక్క హే ఆపండి, ఎందుకు తను అలా కొడుతున్నారు? నీకు అసలు బుద్ధి ఉందా? ఇలాంటి పిచ్చోని తీసుకొచ్చి నాకు తగిలిస్తావా? పిచ్చోడు అంటే ఏంటి సార్? మంచిగా మాట్లాడండి. ఈడు చేసే పనులు చూస్తే ఎవడన్నా పిచ్చోడని అంటాడు. నన్ను పట్టుకొని అక్క అక్క అంటున్నాడు. అక్క అన్నాడా? ఏమైందిరా? అక్క టాబ్లెట్స్ మింగేసిన అక్క. చూసావా చూసావా ఏమన్నాడో? సార్ మీరు తనకి టాబ్లెట్స్ ఏమైనా చూపించారా? ట్యాబ్లెట్టా? ఇంతకు తలనొప్పి ఉందని ట్యాబ్లెట్ వేసుకుంటే నా చేత టప్పటి నుండి అక్క అక్క అంటున్నాడు. అయ్యో సార్, తనకు ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది. జస్ట్ 3 months బ్యాకే తన కళ్ళ ముందు వాళ్ళ అక్క స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి సూసైడ్ చేసుకొని చనిపోయింది. సూసైడా? అప్పటి నుంచి ఎవరి దగ్గర టాబ్లెట్స్ చూస్తే వాళ్ళ ప్లేస్లో తన అక్కని ఊహించుకొని సూసైడ్ చేసుకొని కూడా ఆపడానికి ట్రై చేస్తాడు. పాపం సార్, తనకి నాన్న చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. అలాంటి వాడిని పట్టుకొని ఇలా కొడతారా? సారీ, మాకు ఆ విషయం తెలియదు. తెలుసుంటే ఇలానే చేస్తాం. వాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. జాగ్రత్తగా లేదు. టాబ్లెట్ లేదు లేదు, అక్క టాబ్లెట్స్ ఏం వేసుకోలేదు. రా వెళ్దాం. లేదా? ఓకే ఓకే, వెళ్ళరా. ఇక్కడే కూర్చో, కాఫీ తీసుకొస్తా. ఏ ప్రాబ్లం అని నేను చూసుకుంటా చెప్తున్నా కదక్క. రేయ్, ఏంటి మళ్ళీ ఆ లోకానికి వెళ్ళిపోయావా? సారీ, నా వల్ల ఇప్పుడు నీకు మీ ఆఫీస్లో అందరి దగ్గర బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. ఎందుకు? ఇలాంటి మెంటల్ వాళ్ళందరినీ రిఫర్ చేసావు అని. చంపేస్తా ఇంకోసారి మెంటల్ అన్నావంటే. అది నిజమే కదా. నీది జస్ట్ హెల్యూసినేషన్ అంతే. నువ్వు ఫస్ట్ నీ డిప్రెషన్ నుంచి బయట వస్తే చాలు, ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుంది. అందుకేగా ఫోర్స్ చేసి మరి ఇంటర్వ్యూ పిలిపించా, వర్క్లో పడితేనే డైవర్ట్ అవుతావని. అది చెడగొట్టేశాను కదా. సరే తొక్కలే, టైట్ తీసుకో. ఇది కాకపోతే ఇంకోటి. ముందే ఎక్స్ప్రెషన్స్ మార్చరా బాబు, కొంచెం నవ్వు. అయినా నా పిచ్చి కానీ నువ్వెందుకు నవ్వుతావులే? నీ మొక్కలో నవ్వు చూసి 3 నెలలు అవుతుందిగా. పోనీ ఏదైనా టాబ్లెట్స్ వాడచ్చుగా, తగ్గిపోతుంది. ఓ, మనకు అసలు ప్రాబ్లం టాబ్లెట్స్ కదా. సరే నేను ఇంకా స్టార్ట్ అవుతా. యాడికి పోయేది? ఇంట్లో 24 hours ఒక్కడే కూర్చొని ఉంటావు. దానివల్ల నువ్వు సగం తయారైపోతున్నావు. మా ఇంటికి వచ్చేమని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు? మీ అన్న రాణిస్తాడా?
ఆ తొక్కలే నేను చూసుకుంటా. నువ్వు నాకే కథలు చెప్పుకో. అసలు మీ అక్క ఎందుకు చనిపోయింది రీజన్ ఇంతవరకు చెప్పావా నువ్వు? షేర్ చేసుకుని అంత పరాదాన్ని అయిపోయినారా నీకు? అలా ఏం లేదు, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తా. సరే నేను ఇంకా వెళ్తాను. సరే కానీ డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి, ఏది చూపించు. ఇంట్లో ఉన్నాయి. ఓవర్ యాక్షన్ చేయకే, ఫోన్పే చేస్తా చూసుకో. ఉన్నాయని చెప్పా కదా. ఎందుకు నా నోట్లో బొత్తులు తెప్పిస్తావు? ఇంట్లోనే ఉండకుండా బయటికి వెళ్ళు. ఊరి మీద పడి కనిపించిన అమ్మాయిలందరికీ సైట్ కొట్టు, తప్పక సెట్ అయిపోతాం. మళ్ళీ ఈవినింగ్ మూవీకి పోదామా? ఆఫీస్ పోకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? వామ్మో వీడు వచ్చాయండి. ఏం లేదన్నయ్య, కాఫీ బ్రేక్. నోర్మోయ్, ఈ పిచ్చి నా కొడుకుతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎన్నిసార్లు చెప్పేది నీకు? అన్నయ్య నీకు 1,00,000 సార్లు చెప్పా, ఇంకోసారి ఇలా అన్నావంటే నా దగ్గర రెస్పెక్ట్ కోల్పోతావు. నోర్మోయ్, మొహం పగిలిపోద్ది. నోరు మూసుకుని ఆఫీస్కి పో. నువ్వేం పట్టించుకోకరా. మీరు ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయకపోతే మీకు ఇష్టమైన పర్సన్ మిమ్మల్ని మర్చిపోతాడు. ఈ పిచ్చ నా కొడుకులందరికీ నా నెంబర్ ఎవడు ఇస్తున్నాడు మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి? ఛే! యా యా అవును యా. అమ్మో మామూలు విషయం కాదు ఇది. యా కొడుకు ఆగరా. చెప్పరా నా కొడుకు, ఆ మిగిలిన ఇద్దరు ఎవరు? రేయ్, 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 హే, ఎందుకు ఇప్పుడు నా కోపం తెప్పించేలా చేస్తున్నావు? మన వీడియోస్ని ఫొటోస్ని అన్నీ ఇంటర్నెట్లో పెట్టమంటావా? జస్ట్ 1 నైటే కదా బేబే. నువ్వు నేను నా ఇద్దరు ఫ్రెండ్స్ అంతే కదా. ఆల్రెడీ వాళ్ళకి నీ బాడీ ఇంచిలా ఉంటుంది తెలుసు. ఇంకెందుకు టెన్షన్ పడతావు? రాకపోతే నేనేం చేస్తానని నీకు తెలుసు. ప్లీజ్ నా ఫొటోస్ అండ్ వీడియోస్ నాకు ఇచ్చేసేయండి. ఏంటి అప్పుడేనా? మేము ఇంకా ఏం చేయడం స్టార్టే చేయలేదే. మాకెప్పుడు మూడొస్తే అప్పుడు అని పిలుస్తాం. ఎలా పడితే అలా వాడేసుకుంటాం. నువ్వేం చెప్పినట్టే వినాలి. కాదు కూడదన్నావో ఇప్పటిదాకా మేనేది చేసింది అంతా సీక్రెట్గా విడదీస్తాం. దీంతో పాటు కలిపి అన్నీ అప్లోడ్ చేస్తాం. నా కొడుకల్లారా, ఏ ఒక్కడిని వదలండి రా. వాడు ఈ ఏరియాలో కాఫీ తాగడానికి వచ్చాడంటే వాడి ఇల్లు కూడా ఇక్కడ ఎక్కడో ఉండాలి. అవును, వాణి ఏంటి ఈరోజు ఒకసారి కూడా కాల్ చేయలేదే? కొంప తీసి వాళ్ళన్న ఏమన్నా చేసుంటాడా? హలో, వాణి, మీ అన్న ఏమన్నా మళ్ళీ గొడవ పడ్డా? పొద్దునుంచి కాల్ కూడా చేయలేదు. మా అన్న
అసలు ఇంతకీ మీరెవరు? ఇది వాణి నంబరే కదా, నా నంబర్ ఏమన్నా డిలీట్ చేసి ఉంటుందా? నేను దిలీప్ని. దిలీపా? సారీ, నాకు ఆ పేరుతోనే ఫ్రెండ్స్ ఎవరు లేరే. ఏంటి కామెడీ చేస్తున్నావా లేదా ప్రాంక్ ఏమైనా చేస్తున్నావా? అసలుకే నా మూడేం బాగాలేదు, ప్లీజ్. హలో, కామెడీ ఏంది, ప్రాంక్ ఏంది? అసలు ఎవరు బాస్ నువ్వు? విసిగించకండి. ఏంటిది వింతగా మాట్లాడుతోంది? కొంప తీసి వాళ్ళన్నేమన్నా. ఎవరు బ్రదర్ మీరు? వాణి. ఓ, వాణి ఫ్రెండా? లోపల రా. వాణి, నీ ఫ్రెండ్ వచ్చా చూడు. 1 మినిట్ వస్తున్నా. ఎవరు? ఎవరా? నేను నీ ఫ్రెండ్. నాకు ఐడియా రావట్లేదు. మీరు నా స్కూల్మేటా? నిజంగానే నేనెవరో నీకు తెలీదా? వెయిట్, నీ పేరేంటి? దిలీప్. ఇంత కాల్ చేసి నువ్వేగా? ఏంటి బాస్, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఒకసారి చెప్తే అర్థం కదా, పిచ్చా నీకు? ఏంటమ్మా, ఏమైంది? వీడెవడో కూడా నాకు తెలియదు అన్నయ్య. నా ఫ్రెండ్ని సాగొడుతున్నాడు అప్పటి నుంచి. హలో బ్రదర్, నీ అంతటికి నువ్వు బయటికి వెళ్తే రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. అది నేను పంపించేలా చేయకు. బయలుదేరు. నువ్వేదో చేసావు, నన్ను ఎలా మర్చిపోతుంటాను? పోరా బయటికి. అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో? ఛే! ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయకపోతే మీకు ఇష్టమైన పర్సన్ మిమ్మల్ని మర్చిపోతాడు. ఒక్క మెసేజ్ కూడా లేదేంటి? అసలు ఎవరు బాస్ నువ్వు? విసిగించకండి. ఏంట్రా? నీ అబ్బు ఎవడ్రా నువ్వు? ఈ పిచ్చ నా కొడుకులందరికీ నా నంబర్ ఎవడిస్తున్నాడు మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి? ఛే! ఒకసారి ఫార్వర్డ్ చేసి చూద్దామా? హే, ఏంటో ఎలా వచ్చావు? ఆ? ఇప్పుడేదో మెసేజ్ ఫార్వర్డ్ చేసావు. ఏంటిది, నాకేం అర్థం కాల. వాణి, ఎవరు అక్కడ? హే, లోపల అన్న ఉన్నాడు. ఏదైనా ఇంపార్టెంట్ అయితే చెప్పు, లేదా మన టీ షాప్ ఉంది కదా, అక్కడ వెయిట్ చేయి. 5 మినిట్స్లో వస్తా. బాయ్. ఎవరిని నమ్మాలి, ఏది నమ్మాలి?